ఇదిగోండి ఇలా కోసుకుంటే ఇందులో నల్లగా ఉంది కదా ఇది వచ్చేస్తుంది. తీసేసుకోవాలి, ఇలాగా తీసుకుని చేసుకోవాలండి రొయ్యలు. ఎందుకంటే ఇలా వెన్న తీసేయాలి. ఇది చూడండి, ఇదే పేగు, ఇది ఉంచకూడదండి, తీసేయాలి. తీసేసి చేసుకోవాలండి కర్రీ. చాలండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది నేను రొయ్యల కర్రీ చేస్తానండి. పచ్చి రొయ్యలు మసాలా కర్రీ అండి, చాలా బాగుంటుంది. రొయ్యలు ఇలా ఒలుసుకుని కడిగేసుకున్నాను. ఇప్పుడు అట్లా ఎన్ని తీసుకోవాలండి. కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ఉల్లిపాయలు కావాలండి, మసాలా కర్రీ కదండి, ఉల్లిపాయలు కావాలి, తగినంత ఆయిల్, కొంచెం నువ్వులు కావాలండి, మసాలా సరుకులు అన్నీ కావాలి, ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గలు, గసగసాలు, ఎల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్ కూడా కావాలండి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పచ్చిమిరపకాయలు, పుదీనా మన దొడ్లోంచి పుదీనా కోసుకొచ్చేసానండి, కొంచెం వాటర్ కావాలి, కొంచెం కొబ్బరి కావాలండి, జీడిపప్పు కంపల్సరీ కావాలి, కొంచెం కొత్తిమీర కావాలండి, జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు పేస్ట్ చేయాలండి, కనవన్నీ ఒక పేస్ట్ చేయాలండి, మిరియాలు, ధనియాలు, అల్లం వెల్లుల్లిపాయ అదొక పేస్ట్, ఇదొక పేస్ట్, 2 పేస్టులు చేయాలండి. ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కోసేసుకోవాలి. ఇప్పుడు వీటికి పచ్చిరొయ్యలకి అన్నీ వెన్ని తీసేయాలండి. వెన్న అంటే తెలుసు కదండి, ఇక్కడ ఉంటుంది. ఇలాగా పినిస్తో కానీ దేంతో కానీ ఇలా బెచ్చం పెడితే వచ్చేస్తుందండి. అవన్నీ తీయాలి. వెన్ని తీస్తేనే కానీ రొయ్యలు బాగోవండి. ఇదిగోనండి, మసాలాలు తయారు చేసుకున్నాం కదా, స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి ఇలాగా. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు ఎలా కోసాను కదా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపి పేస్ట్ చేసానండి, మసాలా సరుకులన్నీ. ఇదిగోండి, నువ్వులు, కొబ్బరి, జీడిపప్పు కలిపి పేస్ట్ అండి ఇది. ఇంకా పుదీనా ఇవన్నీ చెప్పేసాను కదా. రొయ్యలు చూడండి, ఇలా కడిగేసి ఉప్పు, పసుపు, పెరిగేసి కడిగేయాలండి. కడిగేసి శుభ్రంగా వాడదేవుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, తగినంత కారం, సాల్ట్ వేసేసి కలిపేసుకోవాలండి. అట్లా అలా పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కింది, ఆయిల్ పోయాలి. బాండి వేడెక్కింది, ఆయిల్ పోయాలి. రెండు ఇలాచి, 2 లవంగ ముక్కలు, 4 మిరియాలు వేయాలండి. కొంచెం వేడెక్కుతుంది కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేయాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సిమ్లో పెట్టేయాలి. 10 నిమిషాలు పచ్చిరొయ్యలు మసాలా కోస్తామండి. చూడండి, దోరగా అలా వేగిపోయిన ఉల్లిపాయలు, రొయ్యలు వేసేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు వేసుకున్న రొయ్యలు. వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపి వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుని ఒక 10-15 నిమిషాలు మళ్ళీ సిమ్లో చూడండి. అలా మగ్గిపోతున్నాయి కదా, పచ్చిరొయ్యలు మసాలా అంతా వేస్తాను. ఇప్పుడు మనం కొబ్బరి, నువ్వులు, జీడిపప్పు వేసుకుని పేస్ట్ వేసుకోవాలండి. పేస్ట్ వేసుకుని ఒకసారి కలయి తిప్పుకోవాలి. ఈ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అసలు మనం ఊహించమన్నమాట, అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పుదీనా వేయాలండి. పుదీనా వేసేసి మళ్ళీ 10 నిమిషాలు సిమ్లో ఉంచేయాలి. చక్కగా కూర అయితే తయారై పచ్చిరొయ్యలు అలా అవుతుంది కదండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోయాలి, అంతే చాలు. కొంచెం వాటర్ పోయాలండి, గ్రేవీగా చక్కగా వస్తుంది కర్రీ. ఇది ఒక 10-15 నిమిషాలు అలా వదిలేయాలి. 15 నిమిషాలు పడుతుందండి సిమ్లో పెట్టి వదిలేస్తే. చక్కగా గ్రేవీతో పచ్చిరొయ్యల కర్రీ అయితే తయారైపోతుందండి. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయాలి. 15 నిమిషాలు ఉండాలండి. 10 నిమిషాలు అంటే మళ్ళీ 10 నిమిషాలు చెప్పాను కూడా, 15 నిమిషాలు పడుతుందండి. సిమ్లో పెట్టి వదిలేసేయాలి. చక్కగా గ్రేవీతో పచ్చిరొయ్యల కర్రీ అయితే తయారైపోద్ది. గుమ్మగుమ్మలాడి పచ్చిరొయ్యల కర్రీ అయితే తయారైపోయింది. నువ్వులు, గసగసాలు, జీడిపప్పుతో పచ్చిరొయ్యల కర్రీ అండి ఇలా తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పకూడదు, మీరే చేసి చూడాలి, అక్కడే టేస్ట్ మీకు తెలుస్తుంది. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి, కట్టేసుకోవచ్చు. టేస్ట్ చేసి చెప్పేస్తాను.
చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నేను ఎప్పుడు ముడి బియ్యమే తింటానండి, ఇదే తింటాను. ఎందుకంటే ముడి బియ్యం అంటే నాకు ఇష్టం, బాగుంటుంది. ఫస్ట్ నుంచి అలవాటు నాకు చిన్నప్పటి నుంచి. ఇదిగండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. అదే చెప్తున్నాను కదా, నేను చెప్పకూడదు. మీరు కూడా ఈ ప్రాసెస్లో కర్రీ చేసుకుని ఎంజాయ్ చేస్తేనే కానీ మీకు కూడా తెలియదు టేస్ట్ అంటూ ఏంటో. చాలా చాలా బాగుందండి. ఇలా ఒక పచ్చడి పెట్టుకుని ఇలా ముద్దలో ఇలా కలుపుకుని, అబ్బా ఏం రుచిగా ఉందంటే చెప్పలేమండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో పచ్చిరొయ్యలు, జీడిపప్పు, నువ్వులు కర్రీ చేసుకుని చూడండి. గ్రేవీ ఉంటుంది. చపాతీలో ఉన్న పులకాలన్నీ ఎందులో సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో చేసి ఒకసారి ఎంజాయ్